స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూడమ్మా, మనము ఫస్ట్ ఇయర్ చెప్పుకుంటున్నాం కదా. ఫస్ట్ ఇయర్లో మ్యాట్రిక్స్ చాప్టర్లో వెయిటేజ్ 22 మార్క్స్కి, ఓకేనా. మ్యాట్రిక్స్లో ఎంత 22 మార్క్స్కి 7 ఎన్ని ఉంటాయి? 2 7s ఉంటాయి, ఓకేనా. ఒక 7 ఏమో 1 to 9 చేస్తే సరిపోయింది ఈ సమ్స్. నెక్స్ట్ 2 సమ్స్, ఇంకొక 1 సమ్ ఉంటుంది కదా, దానికి గ్రామర్స్ రూలు, ఇన్వర్స్ రూలు, గాస్ జార్డన్. ఈ 3 సమ్స్లో, ఈ 3 మోడల్స్లోనే ఒక సమ్ వస్తుంది. ఈ 9 సమ్స్లో, డెట్ సమ్స్లో ఒక సమ్ కంపల్సరీ వస్తుంది. 2 7s కవరేజ్ చేయొచ్చు మ్యాట్రిక్స్ నుంచి, ఓకేనా. కేర్ఫుల్గా వినండి డెట్ సమ్స్. ఫస్ట్ ఇచ్చిన గివెన్ తీసుకోండి. గివెన్ మనకి ఏమి ఇచ్చాడు? బి ప్లస్ సి, సి ప్లస్ ఏ, ఏ ప్లస్ బి, సి ప్లస్ ఏ ప్లస్ బి, బి ప్లస్ సి, ఏ ప్లస్ బి, బి ప్లస్ సి, సి ప్లస్ ఏ, ఓకేనా. ఇవన్నీ ఏంటివి? రోస్, ఇవి కాలమ్స్, ఓకేనా. వీటిని ఏమంటారు? రోస్ అంటాము. ఇక్కడ కాలమ్స్. మనకి ఇది ఇచ్చేసాడు రా, ఎల్హెచ్ఎస్ ఇచ్చేసాడు. గివెన్ ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఇచ్చేసాడు. మనం ఆర్హెచ్ఎస్ ప్రూవ్ చేయాలి. ఏం చేయాలంట? ఫస్ట్ చూడు ఆన్సర్ ఏం కావాలో. మనకి ప్రతి దానికి ఆన్సర్ ఇస్తాడు, ఆన్సర్ని బట్టే చేయొచ్చు అనమాట. 2 రావాలి నాకు. 2 రావాలంటే ఇక్కడ ఏం చేయాలి నాకు? చూడండి, ఇక్కడ ఇవన్నీ చేద్దాం. చూడండి, 2 Aలు ఉన్నాయి, 2 Bలు ఉన్నాయి, 2 Cలు ఉన్నాయి. ఇవన్నీ కలుపుదాము. ఇక్కడ కూడా 2 Aలు ఉన్నాయి, 2 Bలు ఉన్నాయి, 2 Cలు ఉన్నాయి. ఇక్కడ 2 A's, 2 B's, 2 C's. అంటే 2 అనేది మనకు వస్తుందిగా. ఫస్ట్ 2 వచ్చిన తర్వాత ఏం రావాలి? సింగిల్ టర్మ్స్, సింగిల్ ఎలిమెంట్స్ రావాలి, ఓకేనా. ఫస్ట్ చూడండి 2 వస్తుందిగా మనకి, అది చేసేసేయండి. ఈ ప్రాసెసే చేయాలని నేను లేదు, మీ ఇష్టం. ఎలా 2 వచ్చినా చేయొచ్చు. ఒకవేళ ఇవి కలపండి ఏమన్నా వస్తుందా? ఇది కూడా వస్తుంది చూడండి. 2 Aలు, 2 Bలు, 2 Cలు, 2 Bలు. నెక్స్ట్ 2 Aలు, 2 Bలు, 2 Cలు. అంటే ఇటైనా కలుపుకోవచ్చు, ఇట్లా అయినా కలుపుకోవచ్చు, మీ ఇష్టం. రోస్ అయినా కలపండి, కాలమ్స్ అయినా కలపండి. కాలమ్స్ అయితే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి రోస్నే ప్రిఫర్ చేయండి. ఫస్ట్ R1 రోని చేంజ్ చేస్తున్నా నేను. R1 రోని చేంజ్ చేస్తున్నాను, ఓకేనా. ఇక్కడ రాయండి, R1 రోని చేంజ్ చేస్తున్నా. ఎలా? R1 ప్లస్ R2 ప్లస్ R3గా చేంజ్ చేస్తున్నా. ఒకేసారి డైరెక్ట్గా రాస్తున్నాను చూడండి. ఇక్కడ 2 A's ఉన్నాయిగా, ఓకేనా. ఇక్కడ 2 B's ఉన్నాయి, 2 C's ఉన్నాయి. అంటే 2A ప్లస్ 2B ప్లస్ 2C. నెక్స్ట్ 2A ప్లస్ 2B ప్లస్ 2C. అంటే R1 R2 అంటే ఇవే కదా, R1 R2 R3 ఈ మొత్తాన్ని యాడ్ చేస్తున్నా. నెక్స్ట్ 2A 2B 2C. ఇక్కడ సేమ్, ఇక్కడ ఏం చేంజ్ చేయట్లేదు కదా మనం. ఇక్కడ చూడండి 2ని కామన్ తీస్తున్నా. టోటల్గా 2ని కామన్ తీసేస్తున్నా బయటికేగా ఉంది, ఓకేనా. 2ని కామన్ తీస్తున్నా. ఇంకేముండేది ఇక్కడ? ఏ ప్లస్ బి ప్లస్ సి, ఏ ప్లస్ బి ప్లస్ సి, ఏ ప్లస్ బి ప్లస్ సి. నెక్స్ట్ సి ప్లస్ ఏ ప్లస్ బి, బి ప్లస్ సి, ఏ ప్లస్ బి, బి ప్లస్ సి, సి ప్లస్ ఏ. నెక్స్ట్ ఏం కావాలి మనకి? సింగిల్ ఎలిమెంట్స్లో రావాలి, ఏ అనేది రావాలి. అలా కాకుండా ఎలా అయినా కానీ సింగిల్ ఎలిమెంట్స్లో తెచ్చుకున్నాం. ఫస్ట్ చూడండి, నాకు ఇక్కడ క్యాన్సిల్ పోతే ఏం చేస్తాము? నాకు ఏ క్యాన్సిల్ పోతుంది, సి క్యాన్సిల్ పోతుంది, బి మాత్రమే మిగులుతుంది. అయితే నేను ఏం చేస్తున్నాను అంటే R1 చేంజెస్ చేస్తున్నా. R1 మైనస్ R2 చేస్తున్నా, ఓకేనా. R1 మైనస్ R2. R1 అంటే ఏంటి? ఇదే కదా. అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి మైనస్ సి ఏ. సి పోతుంది, ఏ పోతుంది, ఇంకేం మిగులుతుంది? బి మాత్రమే మిగులుతుంది. బి మాత్రమే మిగులుతుంది. బి. నెక్స్ట్ చూడు,
ఇక్కడ ఏ ఏ ఏ ఏ పోతుంది, ఇంకేం మిగులుతుంది సి. నెక్స్ట్ ఇక్కడ చూడండి బి సి పోతుంది, ఏ మిగులుతుంది ఏ. వీటిని ఏం చేంజ్ చేయలేదుగా, డైరెక్ట్గా రాసేసేయండి. సి ప్లస్ ఏ ప్లస్ బి ప్లస్ సి, ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ ఏ. ఓకేనా, ఇక్కడ దాకా. నెక్స్ట్ చూడు, ఇక్కడ దీంతో క్యాన్సిల్ పోతే సింగిల్ టర్మ్స్ ఉన్నాయి, డబుల్ టర్మ్స్ క్యాన్సిల్ పోతే సింగిల్ టర్మే కదా మిగిలేది. ఇక్కడ క్యాన్సిల్ చేద్దామంటే బి ఉందా లేదు, ఇక్కడ క్యాన్సిల్ చేద్దామంటే లేదు, ఇక్కడ క్యాన్సిల్ చేద్దామంటే లేదు. ఈ టర్మ్లో చూడు ఉంది కదా, అంటే ఏం చేయొచ్చు, R3 మైనస్ R1గా చేంజ్ చేస్తున్నాను. R3 రోని చేంజ్ చేస్తున్నా, ఎట్లా R3 మైనస్ R1గా చేంజ్ చేస్తున్నాను. ఈక్వల్ సేమ్ ఇవి సి ప్లస్ ఏ, దీన్ని నేను చేంజ్ చేయట్లేదు కదా, బి ప్లస్ సి. R3 మైనస్ R1 అంటే బి క్యాన్సిల్ పోతే ఏం మిగులుతుంది ఏ. నెక్స్ట్ సి క్యాన్సిల్ పోతే ఏం మిగులుతుంది బి. నెక్స్ట్ ఏ క్యాన్సిల్ పోతే ఏం మిగులుతుంది సి. ఇప్పుడు చూడండి, ఏ క్యాన్సిల్ చేయొచ్చు, బి క్యాన్సిల్ చేయొచ్చు, సి క్యాన్సిల్ చేసేసేయచ్చు. ఓకేనా, R2 చేంజ్ చేస్తున్నా, ఎట్లా R2 మైనస్ R3. ఓకేనా, R2ని చేంజ్ చేస్తున్నా, R2 మైనస్ R3 చేంజ్ చేస్తున్నా. ఏమొస్తుంది మా ఇక్కడ BCA. నెక్స్ట్ ఏ క్యాన్సిల్ పోతే సి. నెక్స్ట్ బి క్యాన్సిల్ పోతే ఏ. నెక్స్ట్ సి క్యాన్సిల్ పోతే బి. నెక్స్ట్ ఏముంది ABC. ఓకేనా, ఇక్కడ అంతా ఏముంది, ముందు 2 ఉంది కదా, 2 ఉంది. ఓకేనా, ఇప్పుడు చూడు సింగిల్ టర్మ్ రావాలి నాకు, సింగిల్ టర్మ్స్ వచ్చేసాయి, 2 వచ్చేసాయి. కానీ ఆన్సర్తో కంపారిజన్ చేయండి. ఈ ABC ఎలా ఉంది, ఇక్కడ ఉంది, లేకపోతే ఎలా ఉంది, ABC లాస్ట్ 1లో ఉంది. ఈ రెండింటిని చేంజ్ చేసుకోండి, ఒకేసారి పైకి చేంజ్ చేయలేముగా. ఈ రెండింటిని ఫస్ట్ చేంజ్ చేసుకోండి. ఇదే రో R2 రో, కింద రో ఏంటి R3 రో. R2 చేంజెస్ R3 చేంజెస్ R2, అంటే రివర్స్ అయిపోతాయి అన్నమాట. 2 ఇంటూ BCA, దీన్ని ఏం మార్చట్లేదు మనం. ఫస్ట్ చూడు ABC అనేది పైకి రాస్తున్నాను, CAB చేంజ్ చేస్తున్నా. ఇక్కడ మనకు ఒక మైనస్ వస్తుంది. ఓకేనా, 2 రోస్ కానీ 2 కాలమ్స్ కానీ ఏమన్నా చేంజ్ చేసినప్పుడు మైనస్ అనేది వచ్చేసింది. నెక్స్ట్ ఈ 2 చేంజ్ చేస్తున్నా నేను, ఎట్లా R1 ఇంటర్చేంజ్ R2, అంటే రో 2 ఏమో పైకి వెళ్ళిపోయింది, రో 1లో ఉన్నదాన్ని కిందకు వచ్చేసింది, అంటే ఇంకొక మైనస్ వచ్చిందిగా. ఓకేనా, అంటే ఇందాక ఇక్కడ రో చేంజ్ చేసినప్పుడు మైనస్ వచ్చింది, ఇక్కడ చేంజ్ చేసినప్పుడు కూడా సేమ్ మైనస్. ABC BCA CAB, మైనస్ ఇంటూ మైనస్ ఏమైపోయింది ప్లస్ 2 ABC BCA CAB. అంటే ఏంటివి RHS. మనం ఏం తీసుకున్నాం, LHS తీసుకున్నాము, RHS ప్రూవ్ చేసాం. ఓకేనా, దట్ ఈస్ ద ఆన్సర్. చూడండి, ఫస్ట్ నుంచి నేను మళ్ళీ కేర్ఫుల్గా చెప్తాను. డెట్ సమ్స్ చాలా ఈజీ. ఓకేనా, కానీ మనం ఇదే ప్రాసెస్ చేయాలని ఏం లేదు, మీ ఇష్టం. ఈ ఆన్సర్ తెచ్చుకోవడానికి మీరు ఎలా అయినా చేంజ్ చేయండి, కానీ ఏం చేయాలి, లాస్ట్కి వచ్చాక ఆన్సర్ రావాలి. ప్రాసెస్ మీరు ఇలానే చేయాలని ఏం లేదు. ఓకేనా, ఎలా అయినా చేయొచ్చు, మీ ఇష్టం. LHS తీసుకున్నాము, నాకేం కావాలి, ఫస్ట్ 2 అనే ఎలిమెంట్ కావాలి. 2 కావాలంటే ఇక్కడ ఉన్న వాటిలో ఏమన్నా ఉందా, 2 అనేది ఉందా ఎలిమెంట్, అసలు లేదు. కాబట్టి ఇక్కడ చూడు, ఈ R1 ప్లస్ R2 ప్లస్ R3 చేస్తే 2 Aలు వస్తాయి, 2 Bలు వస్తాయి, 2 Cలు వస్తాయి. అందుకని ఫస్ట్ ఇలా రాసేసుకున్నాను. దానిలో నుంచి 2ని కామన్ తీసేసాను ఇక్కడ. ఓకేనా, ఇక్కడ 2ని కామన్ తీసేసాను. కామన్ తీస్తే ఏమొస్తుంది, ABC మాత్రమే మిగులుతుంది. ఇక్కడ ఏం చేశాను, R1ని 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, నాకు సింగిల్ కావాలి.
అందుకని ఏం చేశాను, R1 మైనస్ R2 చేసేసాను. R1 మైనస్ R2 చేస్తే ఏమొచ్చింది, ఇక్కడ CA పోయిద్ది, ఇంకేం మిగిలిద్ది, B మాత్రమే మిగిలిద్ది. నెక్స్ట్ AB పోతే C మిగిలిద్ది, నెక్స్ట్ BC పోతే A మిగిలేసింది. నెక్స్ట్ మిగతా అన్ని RCలో రాశాను. నెక్స్ట్ దీంతో చేయడానికి ఏమన్నా ఉందా, ఎలిమెంట్స్ లేవు. అందుకని ఏం చేశాను, R3ని చేంజ్ చేస్తున్నా, R3 మైనస్ R1 చేంజ్ చేస్తున్నా. BB క్యాన్సిల్, CC క్యాన్సిల్, AA క్యాన్సిల్, ఇంకేం మిగులుతుంది, ABC అదే మిగిలింది. నెక్స్ట్ దీంతో చేస్తున్నాను, అంటే R2 మైనస్ R3తో చేస్తున్నాను. AA క్యాన్సిల్, BB క్యాన్సిల్, CC క్యాన్సిల్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసాయి. కానీ మనకి ఏం కావాలి, మనకు కావాల్సిన ఫస్ట్ వన్ రో లాస్ట్లో ఉంది కాబట్టి ఫస్ట్ ఒకేసారి పైకి చేంజ్ చేయలేము కదా, అందుకని ఇక్కడ మాత్రమే చేంజ్ చేస్తున్నా. R2 ఇంటర్చేంజ్ R3 అదే కదా. సెకండ్ రోలో ABC రాసి థర్డ్ రోలో CAB రాశాను. నెక్స్ట్ ఈ రెండు ఇంటర్చేంజ్ చేస్తున్నా. చేంజ్ చేసినప్పుడు మైనస్ వచ్చింది. ఓకేనా. ఇక్కడ కూడా చేంజ్ చేసేసి మన ఆన్సర్. ఓకేనా, దట్ ఈస్ ఆన్సర్. సెకండ్ ప్రాబ్లం చూడమ్మా. మన నెక్స్ట్ ప్రాబ్లం ఏమి ఇచ్చాడు, ఒక డెట్ ఇచ్చేసాడు. నెక్స్ట్ ఇదేమో నాట్ ఈక్వల్ టు 0 అంట. మన ఏం చేయమన్నాడు, మా ABC ఈక్వల్ టు -1 అనేది ప్రూవ్ చేయమన్నాడు. ఓకేనా. ఇక్కడ చూడండి, కంపల్సరీ ఈక్వల్ టు 0 పెట్టాలి. ఈక్వల్ 0 కనుక పెట్టకపోతే లాస్ట్ దాకా దీనికి వేసేది 2 మార్క్సే మీకు. ఓకేనా. ఏ డెట్కి 0 ఉండదు. మీరు 9 సమ్స్ అలా 10 సమ్స్ అలా చేసినా ఏ సమ్కి ఏముండదు, డెట్కి 0 ఉండదు. కానీ దీనికి మాత్రం కంపల్సరీ 0 అనేది మస్ట్ అండ్ షుడ్. 0 లేకపోతే ఈ సమ్కి మీనింగే లేదు. ఓకేనా. 0 అనేది మర్చిపోతే మీకు ఎంత వేసేది 2 మార్క్సే వేస్తాడు ఫైనల్లో కరెక్షన్ అప్పుడు. ఓకేనా. చూడండి, దీన్ని నేను డివైడ్ చేసుకుంటున్నాను, 2గా డివైడ్ చేస్తున్నా. ఏ స్క్వేర్ 1 మాత్రమే రాస్తున్నాను. ఓకేనా. ఏ స్క్వేర్ 1 మాత్రమే రాస్తున్నాను. నెక్స్ట్ బి స్క్వేర్ 1, సి స్క్వేర్ 1. చాలా సింపుల్గా ఉంది సమ్. ఇక్కడ మిడిల్లో ఏముంది, ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ పెట్టండి, అదే మైనస్ ఉంటే మైనస్. నెక్స్ట్ ఇంక మిగతాది ఏంటిది మనకి, ఏ స్క్వేర్ ఏ క్యూబ్. ఓకేనా. నెక్స్ట్ బి స్క్వేర్ బి క్యూబ్, సి స్క్వేర్ సి క్యూబ్ ఈక్వల్ టు 0 కంపల్సరీ. ఓకేనా. నెక్స్ట్ చూడు, ఏ స్క్వేర్ 1, బి స్క్వేర్ 1, సి స్క్వేర్ 1. నాకు ఇది కూడా ఇలానే కావాలి. నాకు ఈ రోలో నుంచి ఒక ఏని కామన్ తీస్తున్నా, ఈ రోలో నుంచి బిని కామన్ తీస్తున్నా, ఈ రోలో నుంచి సిని కామన్ తీస్తున్నా. టోటల్గా ఏబిసి. ఏబిసి ఏమొచ్చింది, ఏని కామన్ తీస్తే 1. ఏ స్క్వేర్లో ఒక ఏ పోతే ఏ. నెక్స్ట్ ఏ క్యూబ్లో ఒక ఏ పోతే ఏ స్క్వేర్. నెక్స్ట్ సేమ్ అన్నీ అదే. 1 బి స్క్వేర్ 1 సి స్క్వేర్ ఈక్వల్ టు 0 కంపల్సరీ. ఇప్పుడు చూడండి, నాకు ఈ ఎలిమెంట్ లాగా తెచ్చుకోవాలమ్మా, ఇది అప్పుడే కామన్ తీయగలుగుతాం. ఇక్కడ 1 అనేది ఫస్ట్ కాలంలో ఉన్నాయి, ఇక్కడ థర్డ్ కాలంలో ఉన్నాయి. ఫస్ట్ ఈ రెండు చేంజ్ చేయండి, మనం ఈ రెండు చేంజ్ చేయండి. ఎట్లా, ఇది C1 ఇది C2. ఏం చేయొచ్చు, ఇక్కడ కాదు ఇక్కడే పెట్టేసుకోండి. C1 ఇంటర్చేంజ్ C2, C1 ఇంటర్చేంజ్ C2. ఓకేనా. ఫస్ట్ ఇదేం మనం చేంజ్ చేయంగా, ఏ స్క్వేర్ 1, బి స్క్వేర్ 1, సి స్క్వేర్ 1. ఇక్కడ రోని చేంజ్ చేస్తున్నాం, అంటే సారీ కాలంని చేంజ్ చేస్తున్నాం. ఇందాక చెప్పాను కదా, రోని చేంజ్ చేసినప్పుడైనా కాలంని చేంజ్ చేసినప్పుడైనా ఏమొచ్చిందని చెప్పాను, మైనస్ వచ్చింది. మైనస్ ఏబిసి. ఇప్పుడు ఏమొస్తుంది, ఏబిసి అనేది ఫస్ట్కి వచ్చింది, 1 1 1 అనేది సెకండ్కి వెళ్ళిపోయింది. ఏబిసి 1 1 1. ఇంకేముంది, ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ ఈక్వల్ టు 0, ఈక్వల్ టు 0 కంపల్సరీ. నెక్స్ట్ చూడు, సేమ్ ఏబిసి ఉంది, కానీ ఈ రెండు చేంజ్ అవ్వాలి కదా. అందుకని ఈ రెండు చేంజ్ చేయాలంటే ఏం చేయాలి, C2 ఇంటర్చేంజ్ C3.
మళ్ళీ ఏమొచ్చింది చేంజ్ చేసినప్పుడు ఇంకొక మైనస్ వచ్చింది. ఏ స్క్వేర్ 1 బి స్క్వేర్ 1 సి స్క్వేర్ 1. ఇక్కడ మైనస్ కాస్త ఏమైపోయింది ప్లస్ అయిపోయింది. ఏబిసి ఇప్పుడు ఏమైంది ఈ రో ఇటు వెళ్ళిపోయి ఈ కాలం ఇటు వెళ్ళిపోయింది, ఈ కాలం ఇటు వచ్చేసింది. ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ 1 1 1 ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఈ రెండు సేమ్గా ఉన్నాయి ఎలిమెంట్స్, కామన్ తీసేసుకోవచ్చుగా మనము. కామన్ తీయండి. ఏ స్క్వేర్ 1 బి స్క్వేర్ 1 సి స్క్వేర్ 1. కామన్ పోతే ఏముండిద్ది ఇక్కడ ఏమి లేదు కాబట్టి 1 ఉండిద్ది. 1 ప్లస్ ఏబిసి ఇది కూడా కామన్ వెళ్ళిపోయింది కదా, ఈక్వల్ టు 0. ఓకేనా. ఇప్పుడు చూడండి ఇదంటే ఏమి ఇచ్చాడు వాడు 0 అవ్వదంట, నాట్ ఈక్వల్ టు 0 అయింది, ఏదో సమ్ ఎలిమెంట్ అయిపోయింది. ఓకేనా. therefore ఏ స్క్వేర్ 1 బి స్క్వేర్ 1 సి స్క్వేర్ 1 అనేది నాట్ ఈక్వల్ టు 0 అంటే 0 అవ్వదు. ఇంకా మనకు దీంతో సంబంధం లేదు. ఇంకేం మిగులుతుంది మనకి ఇక్కడ 1 ప్లస్ ఏబిసి ఈక్వల్ టు 0. మనకేం కావాలి ఆన్సరు ఏబిసి, ఆ 1 అటు పంపించేసేయండి. ఏబిసి ఈక్వల్ టు -1. దట్ ఈస్ ద ఆన్సర్. చాలా సింపుల్గా ఉంటాయి డెట్ సమ్స్, కాకపోతే వన్స్ మీరు అర్థం చేసుకుంటే చాలన్నమాట. ఏబిసి ఈక్వల్ టు -1. ఫస్ట్ చూడండి మనం ఏం చేసాం, ఇచ్చిన డెట్ని రాసేసాం. రాసి ఏం చేసాం, ఇంతవరకు ఒక పార్ట్ రాసాను. నెక్స్ట్ ఈ 3 కలిపే ఇంకా నెక్స్ట్ ఇది కలిపేసి రాసేసాను. ఇందులో ఏబిసిని కామన్ తీసాను. సేమ్ ఈ రోకి ఏం చేశాను, C1 C2ని ఇంటర్చేంజ్ చేశా. ఇంటర్చేంజ్ చేసినప్పుడు ఏమొస్తుంది మైనస్ వచ్చింది. ఇక్కడ C2ని C3ని ఇంటర్చేంజ్ చేశాను, ఇక్కడ ప్లస్ వచ్చేసేసింది. ఈ రెండింటిని కామన్ తీసాను. ఇంకేముండిద్ది 1 ప్లస్ ఏబిసి ఉంటుంది. అదే కన్నా కావాల్సింది ఏబిసి ఈక్వల్ టు 1 అటు పంపించేస్తే -1. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా.